నా పేరు ఆయిషా. తిను నా బాబు ఉమర్ ఫారూక్. దీనికి అంటే వినపడదు, పుట్టుకతోనే చెముడు అని ఉంది. అది మాకు తెలియలేదు. కానీ ఒక 9 months దాకా మేము గ్రహించలేకపోయాము. 9 monthsకి కొంచెం డౌట్ అనిపించింది. ఇక్కడికి భయ్యా శ్రీనివాసరావు హాస్పిటల్కి వచ్చామన్నమాట. మామూలుగా ఏమైనా అనేసి వచ్చామే తప్ప ఇది అని తెలియదు మాకు కూడా. వచ్చి చూయించుకుంటే ప్రాబ్లం ఇది అనేసి చెప్పారు సార్. చెప్పిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. అది అంటే సుధీర్ సరే మాకు కన్సల్ట్ అయింది ఆ టైంలో. సుధీర్ సరే తర్వాత సార్ అయితే ఇట్లా ఉండిద్దమ్మా, ప్రాబ్లం అయితే ఏం లేదు, నేను ఎంతోమందికి ఇట్లా చేసి ఉన్నాము మేమంతా అనేసి కొంచెం ధైర్యంగా చెప్పారు. ఆ తర్వాత కాస్త ఇంకా ఆరోగ్యశ్రీ ఉందండి, అంటే ఫైనల్స్గా ఎంత ప్రాబ్లం ఉండింది కాబట్టి ఆరోగ్యశ్రీ ఉంది అమ్మ, పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏం లేదు, ఇట్లా పెట్టుకోవచ్చు అది ఇది అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా అంటే బాబు ఫ్యూచర్లో ఎలా ఉండాలనేది మాకు కొంచెం ఆలోచన ఉండేది కదా. చెముడు వచ్చిన బాబు అంటే మాటలు రావు అది ఇది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మనకి చూసుకోవడానికి కూడా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇంకా ఆలోచించి ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం ఆలోచించుకొని ఓకే అని చేసి ఇంకా సార్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యి భయ్యా శ్రీనివాసరావు సార్, సుధీర్ సార్ ఇద్దరు కలిసి ఇది చేశారు. సర్జరీ అయిపోయిన తర్వాత మేము స్పీచ్ థెరపీ ఒక 3 years తీసుకున్నామండి. అంటే అందరూ 2 years తీపించుకోమన్నారు, కానీ కొంచెం మేమే క్లారిటీగా కోసం అనేసి 3 years చేయించుకున్నాం అనమాట. పర్వాలేదు, మాకు సర్జరీ ముందు సార్ చెప్పిన దానికి ఓకే, మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. నామ్ క్యా తుమారా? उमर फारूक। अम्मी का नाम क्या हो? आयशा। अब्बा का नाम? सारी। दीदी का नाम क्या हो? हाजरा। हाजरा। ABCD लाता? ABCD ला बोला? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఒక టైంలో అమ్మ అనేది తనకి తెలియదు, నాన్న ఎవరనేది తనకి తెలియదు. కానీ ఈరోజు అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడతాడు, స్కూల్కి కూడా వెళ్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే మాకు చాలా హ్యాపీగా ఉంది తను మాట్లాడడం కానీ, మేమంతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అది కానీ సార్ చాలా కేర్గా, ఏదైనా సరే చాలా కేర్గా తీసుకున్నారు ప్రతిదీ. ఓకే, అసలు తనకి కుట్లు ఇంకా తగ్గలేదు, అది ఏం లేదు, చక్కగా చాలా ఇదయింది. అయ్యో మా బాబుకి ఎలా ఉండిద్ది ఏంటి అన్నట్టుగా. కానీ ఓకే, అసలు ఫస్ట్ టైం అయినా సరే కరెక్ట్గా అన్నీ బాగానే అనిపించింది మాకైతే. అంతే, అవి ఇది మాత్రం రియల్గా చెప్తున్నాను నేనైతే. ఆ టైంలో మాకు చాలా బాధ అనిపించింది. మా ఫ్యామిలీలో మేము ఇదేంటి మా బాబుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చాలా బాధ అనిపించింది. కానీ తను ఈరోజు మాట్లాడుతుంటే మాత్రం చూసి చాలా సంతోషంగా అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. సార్కి, సుధీర్ సార్, భయ్యా శ్రీనివాస్ సార్ మా బాబుకి ఇట్లా చేసినందుకు అంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పబట్టి వాళ్ళు ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर।